బ్రేక్‌ఫాస్ట్ స్పెషల్‌గా ఉండాలి, హెల్తీగా ఉండాలి, కానీ తొందరగా అయిపోవాలి అని ఆలోచించే వాళ్ళు ఇలాంటి ఒక బ్రేక్‌ఫాస్ట్ ట్రై చేయండి. చాలా బావుంటుంది. సో, దీనికోసం ఫస్ట్ నేనైతే తోఫు తీసుకున్నానండి. తోఫు ప్లేస్‌లో మీరు పన్నీర్‌ని గ్రేట్ చేసేసి తీసుకోవచ్చు. అలాగే సన్నగా తరుక్కున్న వెల్లుల్లి, ఆనియన్స్, ఆ పాలకూర హాట్ వాటర్‌లో నానేసి తీసుకొని సన్నగా తరుక్కోవాలండి. అలాగే కొత్తిమీర తీసుకోవాలి. అలాగే కొంచెం బటర్ వేసుకోవాలండి. నేనైతే చిన్న స్క్వేర్ బాక్సెస్ దొరుకుతాయి గదా! అలాంటివి 2 వేశాను. అలా బటర్ కూడా వేసుకున్న తర్వాత దాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలండి. తర్వాత అందులో తగినంత కారము, ఉప్పు, చాట్ మసాలా వేసుకోవాలి. ఇంకా మీరు కారం తినగలిగితే సన్నగా పచ్చిమిర్చి కానీ తరుక్కొని వేసుకోవచ్చు. బట్ నేనైతే పిల్లలున్నారని చెప్పేసి జస్ట్ ఉప్పు, కారము, చాట్ మసాలా వేసేసి అది బాగా మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు రెగ్యులర్‌గా చేసుకునే చపాతీ పిండితోనే చపాతీ రోల్స్‌ని చేసుకోవాలి. ఇలా రోల్‌ని చేసుకున్న తర్వాత మనం కలుపుకున్న మిశ్రమాన్ని ఇలా స్క్వేర్ షేప్‌లో పెట్టుకోవాలనమాట. ఈ మిశ్రమం పెట్టుకున్న తర్వాత సైడ్స్‌ని క్లోజ్ చేసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్నా కదండీ వీడియోలో, అలాగే సైడ్స్ క్లోజ్ చేసుకొని ఈ లాస్ట్‌లో ఇది కొంచెం అతుక్కోవడానికి నేనైతే గోధుమ పిండిలోనే కొంచెం వాటర్ ఏసి కలుపుకున్నాను. దాన్ని పట్టించి ఆ లాస్ట్ లేయర్ కూడా ఇలా అతికిచ్చేసాననమాట. సో, ఇంతేనండి. దీన్ని మళ్ళీ రుద్దనవసరం లేదు. అలాగే పెట్టేసేయాలి. సో, ఇలా పాన్ మీద బటర్ వేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ డఫ్‌ని ఇలా బటర్‌తోనే అటు ఇటు 2 వైపులా కాల్చుకోవాలండి. అంతే. ఇలా కాల్చుకుంటే మన బ్రేక్‌ఫాస్ట్ అనేది రెడీ అయిపోతుంది. దీన్ని పాలక్ పన్నీర్ లఫాఫీ అంటారంట. ఇది కొత్తగా నేను గూడా చూసాను. బట్ రెగ్యులర్‌గా చేసుకునే ఇంగ్రీడియెంట్స్‌తోనే చేసినా కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. అందులో పాలకూర గూడా యూజ్ చేశాం కాబట్టి మంచిగా హెల్తీగా కూడా ఉంటుందండి. చాలా సింపుల్‌గా అయిపోతుంది. త్వరగా అయిపోతుంది. సో, ఇలా ట్రై చేయాలనుకున్న వాళ్ళు చేయొచ్చు. సో, రెసిపీ అయితే మాకు బాగా నచ్చిందండి. మీకు కూడా నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.